వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఆర్థిక సంస్కరణలు, జీడీపీ వృద్ధిలో ఉరకలు. దివాలా నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థిక సంస్కర్త, దేశ గతిని మార్చిన 1991 బడ్జెట్కు రూపకర్త, ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనక లేరు. కానీ ఆయన చూపిన సంస్కరణల బాటలో దేశం పయనిస్తోంది. ఆర్థికవేత్తగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన సంస్కరణలో చెప్పుకోదగ్గవేంటి? మన్మోహన్కి ముందు, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎలా మారింది? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఐఏఎస్, సామాజిక విశ్లేషకులు జయప్రకాష్ నారాయణ గారు ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. సతీష్. జయప్రకాష్ నారాయణ గారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు అన్న వార్త నిన్న రాత్రి మనం విన్నాం. ఆయన దేశానికి ఏం చేశారన్న దానిపైన ఈరోజు పొంకాలుగా చర్చ జరుగుతున్న పరిస్థితి. నిజంగా దేశ గతిని మార్చారా? మన్మోహన్ సింగ్ కంటే ముందు, ఆ తర్వాత అని మన దేశ ఆర్థిక వ్యవస్థ కోసం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నిజంగా ఏర్పడిందా? ఖచ్చితంగా సతీష్ సార్. దేశ చరిత్ర 47 నుంచి మీరు చూస్తే స్వతంత్రం వచ్చాక 91 ముందు ఒక శకం, 97 తర్వాత ఒక శకం. 97 తర్వాత పుట్టిన వాళ్ళు ఈ దేశంలో సగం మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఈ దేశంలో యువత అంతా కూడా 91 తర్వాత పుట్టిన వాళ్ళే. కాబట్టి వారికి తెలియకపోవచ్చు ఎలా ఉందని చెప్పన్నది. ఒక్కసారి కొంచెం 2-3 వాక్యాలు చెప్తాను. 91కి ముందు ఈ దేశాన్ని లైసెన్స్, పర్మిట్, కోటా రాజ్యం కబళించేసింది. ప్రతి వస్తువులో కొరతలే, ప్రతిదానికి ప్రభుత్వ అనుమతి కావాలి. మన ఇంట్లో గోడలు రిపేర్ చేయాలని చెప్పంటే 10 బ్యాగులు సిమెంట్ కావాలని చెప్పంటే ఆర్డీఓ ఆఫీస్ ముందు మన తల్లిదండ్రులు, మన తాతలో పడిగాపులు కాచి బిచ్చగాళ్ళలాగా వాళ్ళు ముద్రేయించుకోవటం కోసం, లంచం ఇచ్చి ముద్రేయించుకోవటం కోసం, అప్పుడు కానీ 10 బస్తాలు డబ్బిచ్చి కొనుక్కోవడానికి సిమెంట్ దొరికేది కాదు. సిమెంట్ కంట్రోల్, స్టీల్ కంట్రోలు, ఫుడ్ కంట్రోలు, మరి షుగర్ కంట్రోలు, దగ్గాలంటే కంట్రోలు, మరి తుమ్మాలంటే పర్మిషన్. చివరికి మీరు ఉత్పత్తి చేస్తే వస్తువు మార్కెట్లో గిరాకీగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, మన్నికగా చేస్తున్నారు, మంచి రేటుకి అమ్ముతున్నారు, అందరూ కొనుక్కుంటున్నారు, డిమాండ్ ఉంది. ఏమంటే ఇంక ఎక్కువ ఉత్పత్తి చేస్తారంటే మళ్ళీ పర్మిషన్ కావాలా? పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. దారుణంగా చేసి పారేశారు. బ్రెడ్ కావాలంటే ప్రభుత్వ కంపెనీ చేసేది, అంతా గుత్తాధిపత్యమే. మార్కెట్లో పోటీ లేకుండా చేశారు. టెలిఫోన్ 100కి కూడా లేదు అన్నాడు. టెలిఫోన్ 100కి కూడా లేదు టెలిఫోన్ అన్నాడు. నా చిన్ననాడు జీవితంలో టెలిఫోన్ చూడలేమే అవసరం. మొట్టమొదటిసారిగా కాలేజ్ హాస్టల్కి వెళ్ళాక టెలిఫోన్ చూసాం. ఆ టెలిఫోన్ ఎలా వాడాలో మాకు తెలియదు. ఎలాంటి జీవితం, దుర్భరమైన జీవితం. అక్కడి నుంచి 91 తర్వాత ఒక సంక్షోభాన్ని పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, ఆనాడు అంతకుముందు సంక్షోభాలు వచ్చినప్పుడు తాత్కాలికంగా కొన్ని మొక్కుబడిగా పనులు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మొట్టమొదటిసారిగా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని దేశ చరిత్రని మార్చారు. 1991 మే 4వ తేదీన ఎకానమిస్ట్ అనే సుప్రసిద్ధమైన ప్రపంచ పత్రిక భారతదేశం గురించి 21 పేజీల వ్యాసం రాసింది. ఇండియా ఏజ్ టైగర్ అని చెప్పని, అంటే పంజరంలో ఉన్న పులి, బంధించబడ్డ పులి అని చెప్పని 21 పేజీల వ్యాసం రాసింది. నేను 100-150 మందికి దాన్ని కాపీలు చేసి అందరికీ పంపిణీ చేశాను. పాత్రికేయులకి, ఎడిటర్లకి, పత్రికాధిపతులకి, తర్వాత అధికారులకి, ఇతరులకి. ఆ తర్వాత 2-3 నెలలకి మరి రాజీవ్ గాంధీ గారు దుర్మరణం పాలవటం చేత మరి అనుకోకుండా నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినారు. ఆయన పరిస్థితిని గమనించి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చారు. ఒక ఆర్థిక నిపుణుని, విషయం అర్థమైన మనిషిని, ఊరికి రాజకీయ పరం చేయకుండా. తన పార్టీలో ఎన్నో ప్రతికూల పరిస్థితి వచ్చినా కూడా నరసింహరావు గారు ఈ దేశాన్ని సమూలంగా మార్చకపోతే దేశం నాశనం అవుతాన్ని గుర్తించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ గారు అద్భుతంగా దాన్ని నడిపారు. ఊరికే మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో నడిపారు. ఇవాళ దేశంలో మౌలిక మార్పులు వచ్చినాయంటే మన్మోహన్ సింగ్ గారు, నరసింహరావు గారు వేసిన పునాది. ఆ పునాదుల మీద మరి ఆ తర్వాత వాజ్పేయి గారు, ఇప్పుడు ఈవేళ ప్రభుత్వాలు చేస్తున్న పనులు, వీటి వల్ల దేశంలో అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. ఈవేళ తరానికి అసలు ఫోన్లు లేని కాలం ఉందని, ఫోన్ కావాలంటే గగనం అయ్యేదనే విషయం తెలియదు. సిమెంట్ దొరకాలంటే కష్టపడే పరిస్థితి వచ్చేదని, కాళ్ళు పట్టుకోవాలని తెలియదు. ప్రతి వస్తువుకు కొరత ఉందని తెలియదు. ఉపాధి ప్రభుత్వోద్యోగం తప్ప, లేకపోతే మరికొన్ని వృత్తులు తప్ప అసలు ఉపాధి లేదని చెప్పనే విషయం తెలియదు. ఈవేళ ప్రపంచంలో ఇంకా చాలా చేయాల్సి ఉంది. అంత అద్భుతాలు సాధించాల. కానీ ఆనాటితో పోలిస్తే చాలా ముందున్నాము, ఒక బాటను వేయగలిగాము. ఇంకా కొన్ని మార్పులు సాధించాలి. ఖచ్చితంగా ఒక సంపన్న భారతం, పేదరికం లేని భారతం, అందరికి అవకాశాలు ఇచ్చే భారతం, ప్రతి ఒక్కళ్ళు ఎదిగే భారతాన్ని సృష్టించడానికి అవకాశాన్ని 91 ఏర్పాటు చేశారు. అందుకు మనం ఎప్పుడు కూడా ఆ తరానికి, ఆ నాయకులకి, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారికి రుణపడి ఉండాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు, ఈ చేపట్టిన సంస్కరణలో చెప్పుకోదగ్గవేంటి సార్?
ప్రధానంగా 3 విషయాలు మీరు చూడవచ్చు. ఉమ్, మొట్టమొదటిది, దేశ ఆర్థిక రంగంలో ఆనాడు ఎలా ఉందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంట. అంటే మనకి డాలర్లు లేకపోతే ఆయిల్ దిగుమతి చేసుకోలేం. ఆయిల్ దేశంలో ఉత్పత్తి లేదు, ఇతర దేశాలకు. అది లేకపోతే మీకు ఇంధనం లేదు, ఇంధనం లేకపోతే మీకు బళ్ళు నడవు, ఇంధనం లేకపోతే ఏ పని జరగదు. చివరికి కోకింగ్ కోళ్ళు కూడా కొనుక్కోలేము మనకు స్టీల్ ఉత్పత్తి కావాలని చెప్పంటే. బొగ్గు కూడా ఉత్పత్తి సరిపోయేది కాదు, బొగ్గు దిగుమతి చేసుకోలేము, ఎరువులు దిగుమతి చేసుకోలేము. $1 బిలియన్ దిగుమతి మాత్రమే ఆనాడు విదేశీ మారక ద్రవ్యం ఉంది. అంటే ఒక వారానికి సరిపోయే విదేశీ మారక ద్రవ్యం ఉంది. వారం తర్వాత దేశం మూతపడే పరిస్థితి వచ్చిందన్నమాట. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అధిగమించారు. రెండోది, ఈ లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం, దానికి సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం అంతం చేసే ఏర్పాటు జరిగింది. మూడోది, బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలైపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ ఆనాటి నుంచే మన పరిభాష మారింది. ఉదాహరణకి బ్యాంకులు ఉన్నాయనుకోండి, ప్రుడెన్షియల్ నామ్స్ అని చెప్పంటాం. క్యాపిటల్ అడిక్వసీ రేషియో, బ్యాంకు ఫలానా స్థాయిలో వ్యాపారం చేయాలంటే ఎంత పెట్టుబడి కావాలి. అట్లాగే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, మనం ఇచ్చిన అప్పుల్లో ఎంత మేరకు పనికొస్తున్నాయి, ఇవన్నీ అసలు అప్పటిదాకా దాని గురించి పట్టించుకున్నాడు కాదు. ఊరికి ప్రభుత్వం చేతుల్లో ఉండే బ్యాంకులు అస్మదీయులకు ఇచ్చేవాళ్ళు, తిరిగి వచ్చేది కాదు, బ్యాంకులు ఖాయిలబడేవి, గందరగోళంగా ఉండేది. అందున 91కి ఏమైందంటే ఈ రుణమాఫీలు చేయడం చేత, నేను సహకార బ్యాంకుల్లో ఎండీగా ఉన్నానప్పుడు ఆనాడు 8% నాకు సహకార బ్యాంకుల్లో రుణాలు తిరిగి వచ్చినాయి. 92% ఇచ్చిన డబ్బులు తిరిగి రాలా, బ్యాంకు ఖాయిలా పడిపోయినాయి. అన్ని బ్యాంకులు అట్లా తగలడిపోయినాయి దేశంలో. ఆ బ్యాంకులను సమూలంగా మార్చారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్యలోటు, రోజు మాట్లాడుతుంటాం మనం ఇప్పుడు ఇవాళ రోజుల్లో. అలాగే మానిటైజేషన్ ఆఫ్ డెట్ అనేవాళ్ళు. ఆ రోజుల్లో ఏమిటంటే మీకు డెఫిసిట్ ఉన్నట్టయితే, అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి ఎప్పుడు కూడా, పెట్టుబడులు పెట్టాలి కాబట్టి. పెట్టుబడి పెట్టకపోయినా కూడా దుబారా ఖర్చుల వల్ల ఖర్చు ఎక్కువ ఉంటుంది. కానీ ఏం చేస్తున్నారు, అప్పు ఖర్చు పెట్టకుండా నోట్లు ప్రింట్ చేసేవాళ్ళు. నోట్లు ప్రింట్ చేస్తే ధరలు పెరిగిపోయేవి. ధరలు పెరిగిపోతే నష్టం వరకే సామాన్యులకి, డబ్బున్న వాళ్ళకి పెద్ద నష్టం ఉండదు. కాబట్టి మన మీద భారం వేసారు. ఆ రోజుల్లో 18%, 15% ద్రవ్యోల్బణం చాలా కామన్, 15%. ఇవాళ 7% వస్తే దేశం అంతా గగ్గోలు పెడతాం. కాబట్టి 3 రంగాల్లో, ఆర్థిక వ్యవస్థ విషయంలో, విదేశీ వాణిజ్యం విషయంలో, తర్వాత బ్యాంకుల విషయంలో మార్పులు తీసుకొచ్చారు. పెట్టుబడులకు అవకాశాలు తొలగించి లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని అంతం చేశారు. అప్పటి నుంచే పరిశ్రమలు కానీ మరొకటి కానీ ఏది ఉత్పత్తి చేయాలన్నా మనకు మంచి ఐడియా ఉంటే, పెట్టుబడి పెట్టే శక్తి ఉంటే, రిస్ట్రిక్షన్ కెపాసిటీ ఉంటే, సమర్థంగా ఉత్పత్తి చేస్తే నెగ్గుకోవచ్చు అనేది అప్పటి నుంచే కంపెనీలు రావటం కానీ, ఉత్పత్తి చేయడం కానీ, మార్కెట్లో అవసరాలు తీర్చడం కానీ కొరతలు లేకుండా చేయగలిగారు. ఇవాళ ఏ వస్తువుకి దేశంలో కొరత లేదు, ఓపిక ఉండాలి. కానీ ఇంకా అంత అద్భుతం జరిగిందని అంటల్లా. ఇంకా అసంపూర్ణంగా చాలా ఉంది. విద్య బాగుపడలేదు, ఆరోగ్యం బాగుపడలేదు, మౌలిక సదుపాయాలు ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం బాగా పట్టించుకున్నది. ఇంకా చేయాల్సింది ఉంది మన దేశంలో, ప్రపంచ ప్రమాణాలతో చేయాల్సింది. చిన్న పట్టణాలు అభివృద్ధి చేయాలి, సామాన్యులకి, అల్పాదాయ వర్గాలకు ఆదాయం పెరిగేందుకు ఏర్పాట్లు చేయాలి. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. కానీ ఈ మొత్తానికి పునాది 91లో ఏర్పాటైంది. ఆనాడు కనుక ఈ 3 రంగాల్లో ఈ మౌలిక మార్పులు దాకపోయినట్టయితే దేశం ఈ పాటికి వల్లకాడులాగా ఉండేది. అంటే జయప్రకాష్ నారాయణ గారు ఆ తర్వాత ఆయన 10 ఏళ్ల పాటు ప్రధానిగా సేవలు అందించారు. అంటే ప్రధానిగా కూడా ఆ మార్క్ కనిపించిందా? అప్పుడున్న ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పురోగమన మార్గంలో నడిపించే ఆ మార్క్ ఏమైనా కనిపించిందా? కొంత కనిపించింది, కొంత కనిపించలేదు. ఎందుకంటే 2 మౌలికమైన తేడాలు వచ్చినాయి. ప్రధానమంత్రి 3 తేడాలు వచ్చినాయి, 2 కాదు. మొట్టమొదటిది, ఆ సంక్షోభం సమస్య పోయింది. 31లో ఎప్పుడైతే సంక్షోభం ఉందో దేశంలో ఏకాభిప్రాయం, పార్టీల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి అందరూ దానికి అనుకూలంగా ఉండడము, దేశ ప్రజల్లో కూడా జరగాలని చెప్పిన తపన ఉండటము. ఆనాడు బడ్జెట్ ప్రసంగాలు చేస్తే మన్మోహన్ సింగ్ గారు దేశమంతా ఉత్కంఠతో అదో కొత్త సినిమా రిలీజ్ లాగా చూసేవాళ్ళు. అది ప్రతి వాక్యాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రమాదం ఉందన్న భావం తగ్గిందో అంత ఆసక్తి తగ్గిపోయింది, ఏకాభిప్రాయం కొరబడింది. రెండోది, రాజకీయంగా ఆయన ప్రధానమంత్రిగా ఆయనకున్నటువంటి విశ్వసనీయత వల్ల, చిత్తశుద్ధి వల్ల, నిజాయితీ వల్ల చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ అవసరార్థం. ఎందుకంటే సోనియా గాంధీ గారు విదేశాల్లో పుట్టారు, ఆవిడ ప్రధానమంత్రి చేస్తే చాలా వ్యతిరేకత వస్తుంది దేశంలో. కాబట్టి వ్యూహాత్మకంగా ఇంకొకరిని ఎవరన్నా చేస్తే వాళ్ళకి రాజకీయంగా పట్టుంటుందేమో, ఏకమేకే కూర్చుంటుందేమో, ఈయనైతే ఆ ఇబ్బంది ఉండదు, ఈయన మీద నమ్మకం అన్నది, ఈయన రాజకీయంగా బలం పెంచుకున్న మనిషి కాదని చెప్పి ఉద్దేశంతో చేశారు. కాబట్టి సొంత రాజకీయ బలం లేదు ఆయనకి. ఐకత్వం ఇంకోటి చేతుల్లో, అధికారం ఇంకోటి చేతుల్లో ఉంది, పదవి ఈయన చేతుల్లో ఉంది. కానీ ఉన్నంతలో చిత్తశుద్ధితో ఆయన చేశారు. మూడోది, కొంతమంది నాయకులేమో చొరవగా ముందుకెళ్ళి నాయకత్వాన్ని ఇస్తారు, కొంతమంది నిశ్శబ్దంగా వెనకుండి పనిచేస్తారు. మన్మోహన్ సింగ్ గారి తత్వం వెనకుండి నిశ్శబ్దంగా పనిచేసే తత్వం, ఒక నాయకత్వ తత్వం కాదు ఆయన.
ప్రధానమంత్రిగా కూడా ఒక నిపుణులా పనిచేశాడు. ఉదాహరణకి నేను రెండు ఉదాహరణలు చెప్తాను. మన ఆ, మన రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బియ్యం ధర పడిపోయింది, ఉత్పత్తి ఇప్పటి మొబ్బడానికి పెరిగి ధాన్యం ధరలు మునిగిపోతున్నాయి. విదేశాలకు ఎగుమతులు నిషేధించారు. అప్పుడు నేనే రాష్ట్రంలో విషయాలన్నీ కూడా పరిశీలించి 2011 ఏప్రిల్ 24వ తారీఖున ప్రధానమంత్రి గారిని కలిసి కొంచెం గట్టిగా విషయాలు నేను ముందు పెట్టాను. నాకు తెలియని 2 అంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జయప్రకాష్, పాకిస్తాన్లోనూ సైబీరియాలో, రష్యాలో సైబీరియాలో కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయింది ఈ సంవత్సరం, ఎందుకంటే ప్రకృతి పనికూలించక గిరాకీ పెరిగిందన్నారు. మరి ఇంత పరిశోధన చేశానని నేను, నాకు తెలియని అంశం కూడా మీరు చెప్పారు. మీరు ప్రధానమంత్రి, ఆర్థికవేత్త, ఎగుమతి నిషేధం ఎందుకు పెట్టారు? బయట రేటు ఉంటే ఇక్కడ రేటు పడిపోతుంటే అని చెప్పంటే అప్పుడు ఆయన ఏం చేయాలని ఆలోచించి తలబట్టుకుని నేను బయటకు వచ్చిన తర్వాత ఆర్బీఐ గవర్నర్కి ఫోన్ చేశారు. ఆర్బీఐ గవర్నర్ నాకు ఫోన్ చేశారు. మీరు కలిసారా ప్రధానమంత్రి గారిని? ఆయన నాకు ఫోన్ చేశారు. నన్ను ఒక నివేదిక ఇమ్మన్నారు, దీని మీద నాకేం సంబంధం లేదు, నన్ను మీరు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నారు. అయ్యా, మరి గట్టిగా శాసించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక అధికారికంగా ఎవరో నివేదిక కావాలి, మీ మీద నమ్మకం ఉంది అడుగుతున్నారు, మీరు నాకు తెలియదు అనబోకండి. మీ దగ్గర ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది బాంబేలో, ఆర్బీఐ చేతుల్లో ఉంది, ఆర్థికవేత్తలు ఉన్నారు, వాళ్ళతో ఒక నివేదిక తయారు చేయించండి, వాళ్ళకి నేను సాయం చేస్తాను. ఆ నివేదిక వస్తే దాన్ని ఆధారంగా తీసుకుని ఆయనకు ఆదేశం ఇస్తారని చెప్పంటే ఆ నివేదిక ఆ రకంగా వచ్చింది. అది జరగగానే 2 నెలల లోపల ఎగుమతి నిషేధం తొలగించారు. అది నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇండియా ప్రపంచంలో అత్యంత పెద్ద ఎగుమతిదారుగా అయింది మన యుక్రెయిన్ దాకా. అంటే ఇదే పని ఆర్భాటంగా చేయొచ్చు, పెద్ద పార్లమెంట్ ప్రకటన చేసి ఇది చేయాలి, ఇది చేస్తామని చెప్పొచ్చు. పని జరగాలని చెప్పి నిశ్శబ్దంగా చేయొచ్చు. ఆయన స్టైల్ నిశ్శబ్దంగా ఉండే స్టైల్. అలాగే నర్మదా గురించి ఆందోళన జరుగుతుంది. మేధా పాట్కర్ ఆందోళనకు పసలేదు. ఒకరోజు ప్రధానమంత్రి గారు నేను కలిసినప్పుడు ఆయన నాతో వాపోయారు. నేను 3 రోజుల నుంచి నాకు ఆహారం కూడా లేదు జయప్రకాష్, అసలు నిద్ర పట్టడం లేదు. ఇదండి నర్మదా ప్రాజెక్ట్ లాంటి అవసరము, ఋతుపాలనలో ఉన్న దేశంలో ప్రాజెక్టులు లేకపోతే నీళ్లు నిల్వ ఉండవు. నీళ్లు నిల్వ లేకపోయినట్టయితే మంచినీటికి, సాగునీటికి, నగరాల నీటికి కటకటైపోతుంది. అది రైతుల ప్రయోజనాలను కాపాడాలి కానీ ప్రాజెక్టులు కాదంటే ఎట్లా అన్నారు. మీరు చెప్పింది 100% వాస్తవం. మీరు గట్టిగా నాయకత్వాన్ని ఇచ్చి నిలబడండి, దాని మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ప్రజల ముందు ఒక సందేశాన్ని ఇవ్వండి, వెంటనే మారిపోతుందంటే ఆ పని చేయాలి. ఎందుకంటే ఆయన స్టైల్ అది కాదు. కాకుండా జయప్రకాష్, మీరు ఒప్పుకుంటే ఒక పని చేస్తాను, నేను నాకు మీ నుంచి ఒక సాయం కావాలన్నారు. ఏమిటంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తాను, మీరు సభ్యులుగా ఉంటానని ఒప్పుకుంటే, మీరుంటే వేగంగా జరుగుతుంది, న్యాయంగా జరుగుతుంది నమ్మకం నాకున్నది అంటే సరే. అప్పుడు కమిటీ ఏర్పాటు చేసి మరి వికే సింగులు గారిని, చడ్డా గారిని, నన్ను కమిటీ సభ్యులుగా చేస్తే మేము 35 రోజుల్లో అన్ని కుటుంబాలని సర్వే చేసి నివేదిక ఇచ్చాము. సుప్రీంకోర్టుకి ఇవ్వగానే సుప్రీంకోర్టు డ్యామ్ హైట్ పెంచింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు గమనించారు, నర్మదా గురించి వివాదం సమస్యపోయింది, దేశం ఇష్యూ లేదు. కానీ ఆయన ఫ్రాంటల్గా ఒక నాయకుడిగా చేయాల, నిశ్శబ్దంగా ఒక నిపుణుడిగా చేశాడు. అంటే ఆయన స్టైల్ అది, అందువల్ల కనిపించదు. తర్వాత ఒక సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నారు. ఆ కమ్యూనిస్టులు కూడా ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్యం మొదలయ్యారు. కమ్యూనిస్టులకి ఉప్పు నిప్పాయి. ఇప్పటికి కూడా ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకం వాళ్ళు, ఎందుకో దేవుడికి ఎరుక. ఇంకా పాత పిడివాదం పట్టుకున్నాడు. మన దురదృష్టం ఏంటంటే ప్రపంచం అంతటా కూడా సోషలిస్ట్ రాజ్యాలు, సోషలిస్ట్ ప్రభావం ఉన్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు కానీ విద్యా ఆరోగ్యాన్ని బాగు చేశారు. మన దేశంలో కమ్యూనిస్టుల ప్రభావం, సోషలిస్ట్ ప్రభావం వల్ల విద్యా ఆరోగ్యం బాగుపడలేదు, దాని మీద దృష్టి పెట్టలేదు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు. కాబట్టి ఆ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం వల్ల మరి పెద్దనికి అడుగుడున్న అడ్డు ఆంక్షలు. అంటే జయప్రకాష్ నారాయణ గారు మరో కీలకమైనది గతంలో మీరు కూడా ప్రస్తావించింది సమాచార హక్కు చట్టం రావటం ఈయన ప్రధాని అయిన ఏడాదికే. అంటే అది తెచ్చిన మార్పు ఏంటి? సమాచార హక్కు చట్టం రావటంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఇనిషియేటివ్ ఏంటి? అంటే నిజానికి వాజ్పేయి ప్రభుత్వంలో దానికి పునాదులు పడ్డాయి. అప్పుడే మీకు గుర్తుందో లేదో, అరుణ్ శౌర్య గారి తండ్రి గారు హెచ్డి శౌర్య గారిని కామన్ కాజ్ అనే సంస్థని స్థాపించిన మనిషి. ఆయన ఆధ్వర్యంలో వాజ్పేయి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది సమాచార హక్కు చట్టం కోసం చెప్పాను. కాబట్టి చాలా ప్రతిపాదనలు జరుగుతున్నాయి. లోక్సత్తా కూడా అలాంటి ప్రతిపాదనలు కొంచెం పాలు పంచుకున్నది. అలాగే అరుణారాయ్ చాలా పనిచేశారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అరుణారాయ్ గారిని, నన్ను ఇద్దరిని కూడా ఈ ఎన్ఏసీలో సభ్యులుగా నియమించారు. మా ఇద్దరికి సమాచార హక్కు చట్టం కావాలని గట్టిగా పట్టుదల ఉన్నది. కాబట్టి అప్పటికే ఒక రంగం సిద్ధమైంది, రాజకీయంగా ఏకాభిప్రాయం ఉన్నది. దానికి మన్మోహన్ సింగ్ గారి చిత్తశుద్ధి, సంకల్పం ఉండబట్టి వేగంగా జరిగింది. దానిలో కూడా ఆ సమాచార చట్ట రూపకల్పనలో కూడా కొంతమంది చాలా గట్టిగా అతిగా వాదించారు. అంటే మన
కేబినెట్ సమావేశంలో ఏ మంత్రి ఏం మాట్లాడారో బయటపడాలని చెప్పని. ఉమ్, మన్మోహన్ సింగ్ గారు నేను కూర్చున్నప్పుడు నేను వారితో సూచించాను, వారు అనుభవం ఉంది కాబట్టి ఆయన వెంటనే ఆ మాట అన్నారు, అది సాధ్యం కాదు అని చెప్పాను. ఎందుకంటే మీకు కేబినెట్ సమిష్టి బాధ్యత వహిస్తుంది అవును. ప్రజలకి. అవును. అంతేగాని కేబినెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మల్లాగులాలు పడి వాడి మధ్య వీడి మధ్య మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రైవేట్గా ఏదైనా మాట్లాడచ్చు అండి, ఇది మంచిది ఇది కాదని మాట్లాడతారు. నిర్ణయం సమిష్టిగా ఉండాలి, నిర్ణయానికి కారణాలు చెప్పాలి తప్ప ఏ మంత్రి ఏం మాట్లాడాడు ఆ విభాగాలను బయటపెడితే ప్రభుత్వం నడవదు. ఉమ్, నేను అందుకే గట్టిగా వాదించాను అప్పుడు. మనకి ట్రాన్స్పరెన్సీ కావాలి, పారదర్శకత కావాలి, నగ్నత్వం కాదు మనకు కావాల్సింది. ప్రభుత్వం నగ్నంగా ఉంటాం కాదు, పారదర్శకంగా ఉండాలని చెప్పని. కాబట్టి అలా ఒడుపుగా ఎక్కడెక్కడ మనకి ప్రభుత్వ రహస్యాన్ని కాపాడాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వం నిర్వహణ కాపాడాలి, అదే సమయంలో ప్రజలకు హక్కులు నడవాలని చెప్పని ఆ సమన్వయాన్ని ఆయన సాధించే ఏర్పాటు చేశారు. మరి ఎప్పుడైతే రాజకీయ సంకల్పం ఉన్నదో, దేశంలో ఏకాభిప్రాయం కూడా ఉంది కాబట్టి ఎన్ఐసి ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి ఒక డ్రాఫ్ట్ తయారు చేయడము, ఆ డ్రాఫ్ట్ని నేను అరుణారాయ్ కూర్చుని తుది మెరుగులు దిద్దాము. ఆనాటి ప్రభుత్వం అరుణారాయ్కి నాకు చాలా విభేదాలు ఉంటే నాటి చెప్పారు, జయప్రకాష్ నారాయణ గారు అయినట్టయితే ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ప్రభుత్వ నిర్వహణలో అవసరాలు ప్రజలకు కావాల్సిన హక్కుల మధ్య బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఆయన నిర్ణయం ఏం చేస్తుంది ఫైనల్ అంటే తుదిగా 31 అంశాల్లో నేను నిర్ణయం చేశాను. అదే రకంగా చట్టం వచ్చింది. సరే, ఇక జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా అది ఎందుకు తేవాల్సి వచ్చింది? ఆ విషయంలో అప్పుడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. దాని వెనకాల కొంచెం చాలా చరిత్ర ఉన్నది. ఏమైందంటే కమ్యూనిస్ట్ పార్టీల భాగస్వామ్యం ఎప్పుడైతే ఉన్నదో ఆ జాతీయ కనీస ఉమ్మడి పథకం ఎన్సీఎంపీ అన్నారు, నేషనల్ కామన్ మినిమం ప్రోగ్రాంలో సోనియా గాంధీ గారు సంతకం పెట్టారు. ఒక గ్రామీణ ఉపాధి చట్టం తీసుకొస్తామని చెప్పాను. ఎన్ఈసీలో ప్రతిపాదన పెడితే నేను దాన్ని గట్టిగా వ్యతిరేకించాను. ఏ కారణంగా అంటే దేశమంతటికీ మనం పెట్టినట్టయితే తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో 3 పంటలు పండుతాయి, సంవత్సరం పొడుగుతో పని ఉంటుంది, అక్కడ పెట్టి ఎడారి ప్రాంతంలో దుర్భిక్షం ఉన్న ప్రాంతంలో రాయలసీమలో పెడితే అందరికీ సమానంగా పెడితే ధర్మం కాదు. అవసరమైన చోట పెడదాము, లేకపోతే ప్రభుత్వానికి ఆర్థికంగా ఖర్చు పెరుగుతుంది తప్ప వ్యవసాయం బాగుపడదు, సంక్షోభం వస్తుంది, లేబర్ మార్కెట్ క్రైసిస్ వస్తుంది, గట్టిగా అడ్డుకున్నాను. ఆ కారణంగా 7 నెలల పాటు కేవలం నా ఒత్తిడి వల్ల ఆపేశారు. ఇప్పుడు సోనియా గాంధీ గారు నాతో కూర్చొని జయప్రకాష్ గారు మీ సాయం కావాలి, నాతో సంతకం పెట్టించారు ఆనాడు, ఇది చేయకపోతే మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పంటే నేను ఎవరిని ఆపటానికి, మీరు చేయండి కానీ ఈ 2 పట్టించుకోండి. ఒకటి, దేశమంతా వర్తించకుండా ఎక్కడ అవసరం ఉందో అక్కడ వర్తించే ఏర్పాటు చేయండి. అలాగే సీజనల్ కండిషన్స్ ఒక సందర్భంలో బాగుండవు, ఇవాళ బాగున్నా కూడా రేపొద్దున వర్షపాతం లేక మరో కారణంగానే అవసరం దుర్భిక్షం ఉంటే అవసరం ఉండొచ్చు, అలా నోటిఫై చేసి ఏర్పాటు చేసుకోండి, అలా అయినట్లయితే బాగుంటుందని చెప్పంటే ఆ రకంగా బిల్లు తయారు చేశాం. మన్మోహన్ సింగ్ గారు అలాంటి బిల్లునే పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆనాడు బీజేపీ నాయకుడు కళ్యాణ్ సింగ్ గారు పార్లమెంట్లో ఆ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు, ఈ బిల్లుని పరిశీలించడానికి పార్లమెంటరీ కమిటీకి. ఆయనను కమ్యూనిస్టులు కూర్చుని అన్ని ప్రాంతాలకి శాశ్వతంగా అమలయ్యేట్టుగా చట్టం తీసుకొచ్చారు. వాటి మొదట్లో ఏంటంటే ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, వెనుకబడ్డ ప్రాంతాలకు న్యాయం జరగడం కోసం ఎక్కడ ఉపాధి లేకుండా అలమటిస్తున్నారో, ఆదాయం లేకుండా ఉపాధి హామీని పెట్టాము. ఇప్పుడు ఇవాళ కోనసీమకి, రాయలసీమకి, మరి రాజస్థాన్కి తేడా లేకుండా ఆ చట్టం అమలు అవుతుంది. సరే, ఏదో ఒకటి ప్రజల చేతుల్లో డబ్బులుతున్నాయి, అందరూ ఒప్పుకుంటున్నారు, ఓకే అనుకుందాం. అంటే జయప్రకాష్ నారాయణ గారు ఒక ఆర్థికవేత్తగానే కాకుండా మిస్టర్ క్లీన్ పొలిటీషియన్గా మన్మోహన్ సింగ్ పేరు సంపాదించారు. మన్మోహన్ సింగ్ ఫ్యామిలీ నుంచి ఎవరు రాజకీయాల్లోకి రాలేదు, చాలా సింప్లిసిటీగా ఉండేవారు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా ఉండకపోయినా. ఇప్పుడు తరం రాజకీయ నేతలు కానీ యువతరం కానీ ఏం నేర్చుకోవాలి సార్ ఆయన నుంచి? మీరు అన్నది 100% వాస్తవం. ఆయనకి ఏ రకమైన రాజకీయ నేపథ్యం లేదు, కుటుంబ నేపథ్యం లేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి, అవిభక్త పంజాబ్లో, పాకిస్తాన్లో, గ్రామీణ ప్రాంతంలో ఒక సామాన్య కుటుంబం నుంచి, ఒక వెనకబడ్డ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన స్కూల్కి కొన్ని మైళ్ళు నడిచి తిరిగి వచ్చేవారు. అక్కడి నుంచి దేశ విభజన సంబంధంలో మన పంజాబ్కి వచ్చారు, భారతదేశంలో ఉన్న పంజాబ్కి వచ్చారు, తూర్పు పంజాబ్కి. మరి అక్కడ మామూలు యూనివర్సిటీలో, కాలేజీలో చదువుకున్నారు. ఆయన హోషియార్పూర్లో చదువుకున్నారు యూనివర్సిటీలో. ఆ తర్వాత ఆయన ప్రతిభ వల్ల, కేవలం ప్రతిభ వల్ల, తన ప్రతిభ వల్ల, తన కష్టం వల్ల, తనకున్న జ్ఞానం వల్ల, విద్య వల్ల పెరిగిన మనిషి తప్ప ఎవరి సిఫారసు వల్ల, లేకపోతే డబ్బు వల్ల, లేకపోతే కుటుంబ నేపథ్యం వల్ల పెరిగిన మనిషి కాదు. రెండోది, ఆ కారణంగా కావచ్చు, సహజ లక్షణం కావచ్చు, నిష్కలంకమైన నిజాయితీ, నిరాడంబరత, మర్యాదలు పాటించే తత్వం,
మితభాషత్వం, మృదు స్వభావం. ఇప్పుడు నాతో ఉదాహరణకు పోలిస్తే మా నాన్నగారి వయసు అయింది. అవును సార్. జ్ఞానం, అనుభవంలో, పదవిలో, హోదాలో, అంతస్తులు అన్ని రకాలుగా చాలా పెద్ద ఆయన. కానీ మనతో సంభాషించేప్పుడు ఆయన మనతో సమానంగా మాట్లాడేవారు, ఆలకించేవారు, దానిలో ఉన్న పర్సంటేజ్ స్వీకరించేవారు. ఎన్నో సందర్భాల్లో మరి ఆయన ఒక సమానంగా ఆయన వ్యవహరించడం వల్ల సాధ్యమవుతుంది. అది దానిలో మన గొప్పతనం ఉండదు, ఆయన గొప్పతనం. అది ఎంత నిరాడంబరత ఉండేదంటే ప్రధానమంత్రిగా ఉండి ఒక సమావేశం ఆయనతో ఎప్పుడు మనం మాట్లాడినా కూడా ఏకాంతంగా సంభాషణ, మురివాడు కూడా ఉండేవాడు కాదు. గంట సేపు కూర్చునేవాళ్ళం. ఆయన స్వయంగా బయటకు వచ్చి ప్రధానమంత్రి ఇంట్లో 7 రేస్ కోర్స్ రోడ్లో, అప్పుడు కారు బయట నుంచి అక్కడికి వస్తుంది, మీరు వెళ్ళే టైంకి అక్కడ ప్రధానమంత్రి కారు తీసుకొచ్చి అక్కడి నుంచి అక్కడి దాకా కారు వెళ్తుంది, అక్కడి నుంచి మన కారు ఎక్కుతాం, మన కారు లోపలికి రాదనమాట. అవును సార్. ఆ కారులోకి ఎక్కించి తలుపు మూసుకున్న తర్వాత వెళ్ళేవాడు బయట లోపలికి. ఆ ప్రధానమంత్రికి అవసరం ఉన్నదా? అవును. ఎంతటి నిరాడంబరత, ఎంతటి స్నేహశీలత. ఆయనతో చివరి సమావేశం కూడా నేను ఆయన ఇంట్లో కలిస్తే ఢిల్లీలో, ఇప్పుడు కూడా ప్రధానమంత్రిలాగా ఆయన సెక్యూరిటీ ఉంటుంది, ప్రధానమంత్రి కాకపోయినా మాజీ ప్రధాని కాబట్టి. అవును. బయట ఎక్కడో కారు ఆపి ఎక్కడి నుంచి లోపల నడిచి వెళ్తాం, 100-150 మీటర్లు నడిచి వెళ్తాం. ఇప్పుడు కారు వెళ్ళటం ఉండదు, నడిచి వెళ్తాం. అక్కడ 100 మీటర్లు వెళ్తూ ఉంటుంది. తిరిగి వెళుతున్నప్పుడు ఆయన నాతో నడిచి వస్తున్నారు అక్కడ దాకా. ఓకే. వచ్చిన ఆయన, ఈ వయసులో మీరు అలా ఏంటండి, మీకు ఒంట్లో కూడా బాగాలేదని గట్టిగా ఆపి వెనక్కి పంపించాల్సి వచ్చింది. అంటే అంతటి ఆప్యాయత. ఆయన ప్రధానమంత్రి కాకమునుపు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆయన శ్రీమతి గారు వంట చేయడము, ఆయనకి నాకు ఆమె వడ్డించడము, మేము ముగ్గురమే అక్కడ ఉన్న దినంలో, ఇక వేరే సర్వెంట్గా నీకు కోడపడ్డారు. ఓకే. సాధారణమైన వ్యక్తి ఆయన. అధికారం అనేది అంటకుండా చేశారు, దానివల్ల ప్రజలకు చేసే ప్రయోజనమే తప్ప అహంభావం కానీ, ప్రగల్భం కానీ, అతిశయోక్తులు కానీ అలాంటి ఏమీ లేవు ఆయనలో. రైట్. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. ఒక రకంగా మీరు ఆయనతో మీ ప్రయాణం కూడా, ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు కీలక భాగస్వామి అయ్యారు కీలక నిర్ణయాల దిశగా. అలాగే ఆ సాన్నిధ్యం, ఆయన నిరాడంబరత కోసం చాలా కళ్ళ కట్టినట్టుగా, అంటే ఇక్కడ ఇప్పుడున్న తరం తెలుసుకోవాలి, అంటే ఒక రాజకీయ నేత ఎట్లా ఉండాలి, నిరాడంబరత ఎట్లా ఉండాలి, దేశం కోసం ఎట్లా ఆలోచన చేయాలి, కష్టపడి ప్రతిభతో ఈ స్థాయికి ఎట్లా చేరాలి, ఇలా కూడా చేరొచ్చు అనేది మీరు అన్నాడు. ఒక 360 డిగ్రీ ఛాయలు అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మనం చూస్తున్నాం జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నారు, అప్పుడు చాలా చట్టాల రూపకల్పనలో కానీ, కొన్ని నిర్ణయాల విషయంలో కానీ జయప్రకాష్ నారాయణ గారు కూడా కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ గారితో ఆయన యొక్క సాన్నిధ్యం, ఆయన నిరాడంబరత, అలాగే ఒక విషయం తెలుసుకోవటం, ఏదో పబ్లిసిటీ స్టంట్లా కాకుండా దేశానికి సంబంధించిన నిర్ణయాలు ఏవైనా అటు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు వెంటనే జరిగిపోవటం, ఇట్లా జరిగాయని చెప్తున్నారు. ఇప్పుడున్న తరంలో సగం దేశంలో ఉన్న యువతరంలో 1991 తర్వాత పుట్టిన వాళ్ళే. అంటే అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు ఇంత సస్టైనబిలిటీ ఉంది దేశంలో. ఆర్థిక వ్యవస్థ దేశంలోనే, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అడుగులు పెడుతున్న నేపథ్యానికి నాంది పలికిందే మన్మోహన్ సింగ్ అని జయప్రకాష్ నారాయణ గారు విత్ ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. మన్మోహన్ సింగ్ మృతికి 10 టీవీ కూడా నివాళులర్పిస్తోంది. ఇది ప్రత్యేక విశ్లేషణ.